నమస్కారం సార్ చెప్పండి, ఎట్లా ఉంది రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ చూసుకుంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, మొన్ననే కర్ణాటకలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇతర పార్టీ అనుకోవచ్చా? కాంగ్రెస్ చూస్తుంటే వివిధ రాష్ట్రాలలో బలపడుతుంది. కాంగ్రెస్ దేశంలో చాలా బలహీనంగా ఉంది. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి 302 సీట్లకు బదులుగా 370 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. దేశంలో ఒక మంచి వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనమవుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ కూడా ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలవడం జరిగింది. మామూలు గెలవడం కాదు, బ్రహ్మాండమైన మెజార్టీతో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవలే. కేసీఆర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ కొట్టేశారు. కాంగ్రెస్ ప్రేమతో కాదు. కాబట్టి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా 17 సీట్లు గెలుస్తాం. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ప్రత్యేకంగా చూసుకుంటే తెలంగాణకు బీజేపీ సెంట్రల్లో 2 సార్లు అధికారంలో ఉంది. ఏం చేసిందని అంటే మీరు ఏం చెప్తారు? అది ప్రజలకు తెలుసు, ప్రజలకు చెప్పినాం. మేము ఇప్పటికీ చాలాసార్లు చెప్పినాం. నమస్కారం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ చూసుకుంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, మొన్ననే కర్ణాటకలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇతర పార్టీ అనుకోవచ్చా? కాంగ్రెస్ చూస్తుంటే వివిధ రాష్ట్రాలలో బలపడుతుంది. కాంగ్రెస్ దేశంలో చాలా బలహీనంగా ఉంది. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి 302 సీట్లకు బదులుగా 370 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. దేశంలో ఒక మంచి వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనమవుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ కూడా ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలవడం జరిగింది. మామూలు గెలవడం కాదు, బ్రహ్మాండమైన మెజార్టీతో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవలే. కేసీఆర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ కొట్టేశారు. కాంగ్రెస్ ప్రేమతో కాదు. కాబట్టి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా 17 సీట్లు గెలుస్తాం. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ప్రత్యేకంగా చూసుకుంటే తెలంగాణకు బీజేపీ సెంట్రల్లో 2 సార్లు అధికారంలో ఉంది. ఏం చేసిందని అంటే మీరు ఏం చెప్తారు? అది ప్రజలకు తెలుసు, ప్రజలకు చెప్పినాం. మేము ఇప్పటికీ చాలాసార్లు చెప్పినాం.